అందరికీ నమస్కారం. పిబరే రామరసం రసని ఆహిర్భైరవి రాగానికి రాసాను. హిందుస్థానీ రాగం ఆహిర్భైరవి. నేను ఎట్లా కూడా మనకి కొంతమంది ఏమో ఆహిర్భైరవి అని ఇచ్చారు, కొంతమంది యమన్ కళ్యాణి అని కూడా ఇచ్చారు. దిస్ ఇస్ ఈక్వల్ టు 16 మేళకత్త చక్రవాకం కర్ణాటక నుంచి. ఆహిర్భైరవి హిందుస్థానీలో సేమ్ అనమాట. చక్రవాక రాగానికి సేమ్ ఈక్వల్ అనమాట. 16 మేళకత్త. ఇక్కడ స్వరస్థానంలో షడ్జమం, సుత్తరిష్మం, అంతర్గాంతరం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతాయుతం, కాశీ నిషాదం, తారస్థానం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారి రచన. ఇక్కడ పల్లవికి 3 సంగతులు, పిబరే రామరసంకి 3 సంగతులు రాశాను. సింపుల్గా రాశాను. దదపమ గమా గరిస సరిని. రసనే అనేది మూడిటికి కూడా సేమ్. పిబరే రామరసం దగ్గర మారుతుంది. సరిగమ మదపద నీస నీదపమ. మూడోసారి సనిదపమ గమా గరిస. ఆ రకంగా వస్తుంది. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే సనిదపమ గమా గరిస. ఆ రకంగా సరిని అని చెప్పి 3 సంగతులు చేశారు. ఇది పల్లవి. ముందరేమో పిబరే దదపమ గమా గరిస రామరసం రసనే పిబరే సరిగమ రామరసం మదపద నిస నిదపమ పిబరే సనిదపమ గమా గరిస. అరకు చాలా మంచి రచన ఉంది. నెక్స్ట్ జనన మరణ భయ మమమ మపద మమమ శోక విదూరం మపదని నిద పద ద సకల శాస్త్ర మమద నీస నిగమాగమ సారం అన్నమాట. ధనిరి రినిస నిదపమమ. సారం తర్వాత నిదపమమ అని చెప్పి వస్తుంది. అది చరణం. సో చాలా సింపుల్గా రాసాను. మిగతావి కూడా ఈ రకంగా వస్తాయి, అందుకని చెప్పి వెళ్ళిపోదాం. చాలా మంచి రచన. చాలా అంటే రాగం కూడా చాలా బాగుంది. ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ.